ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీకు శుభములు తెలియచేయుచున్నాను. ప్రతి ఉదయం దేవునితోనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము నుండి 27వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టునకైనను ఎడమ తట్టునకైనను తిరగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకునుము. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవా, నీకే వందనాలయ. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయ కాలమందు మేము ధ్యానం చేయడం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, నిన్నటి దినాన్న దేవుని యొక్క మాటలను, దేవుని వాక్యాన్ని ఆలకించి దానిని గైకొనినప్పుడు దేవుడు మరి మన హృదయం మీద ఆ మాటలను ముద్రించుకున్నప్పుడు, మన కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోకుండా హృదయమందు భద్రం చేసుకున్నప్పుడు మరి జీవాన్ని ఇస్తానన్నాడు, మరి సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తానన్నాడు. అంతేకాదు, మరి మన ముందు 2 మార్గాలను దేవుడు మరి పెట్టినప్పుడు, మరి నీతిమంతుల మార్గం కావాలా, భక్తిహీనుల మార్గం కావాలా, ఏ మార్గం గుండా నీవు నడవాలని నీ జీవితాన్ని నీవు మరి నడిపించుకుంటూ పోతా ఉన్నావో జాగ్రత్తగా కాపాడుకోమని, మరి నీతిమంతుల మార్గము వెలుగు అని, అది నిత్య జీవానికి తీసుకుని వెళుతుందని, భక్తిహీనుల మార్గము గాఢాంధకారము, అది ఎక్కడ ఆగిపోతుందో తెలియదు అని. కాబట్టి జ్ఞానయుక్తమైన దేవుని మాటలను ఆలకించి ఆ మాటలకు చెవి యొగ్గినప్పుడు సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుందని నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. ఈ 4వ అధ్యాయము మరి జ్ఞానము సంపాదించుకోవడానికి ఉన్నటువంటి ఆవశ్యకత, జ్ఞాన మార్గంలో నడవటానికి ఒక తండ్రి తన కుమారునికి అందించే లోతైన ఉపదేశంగా ఈ 4వ అధ్యాయాన్ని మనం వివరించుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖనాన్ని మనం పరిశీలన చేస్తే, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకుని అంటున్నాడు. ప్రియ పిల్లలారా, మానవ హృదయము పలు విధాలుగా మరి ప్రవర్తిస్తూ వస్తూ ఉంది. ఈ రోజున మరి గంభీరమైనటువంటి అర్థము, మరి ఈ రోజున మానవ హృదయాలు ఎన్నో విషయాలతో నిండి ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం. మానవ హృదయంలో ఏదైతే మరి నిండి ఉంటుందో ఆ నిండి ఉన్న దానిని బట్టే నోరు మాట్లాడుతుంది. ఆ నోరు మాట్లాడిన దానిని బట్టే మన ప్రవర్తన కూడా, మన బిహేవియర్ కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి హృదయం నిండా లోకపు ఆశలను, లోకపు కోరికలను నింపుకుంటే మనము ఎలా ప్రవర్తిస్తాము అనంటే లోక సంబంధమైన ప్రవర్తనను మనము కలిగి ఉంటాం. అంతే అలాగుననే హృదయం నిండా దేవుని వాక్యం ఉంచుకున్నప్పుడు, హృదయం నిండా దేవుని మరి మాటలను ఉంచుకున్నప్పుడు, హృదయం నిండా దేవుని యొక్క ఉపదేశాలను నింపుకున్నప్పుడు మన యొక్క ప్రవర్తన కూడా దేవుని యొక్క గుణగణాలను కలిగి ఉంటుంది. మన ప్రవర్తన సరిగా ఉంటుంది. కాబట్టి హృదయము దేవునికి ఇష్టమైనటువంటి స్థలం. దేవుడు మనల్ని కోరుకుంటున్నటువంటిది, మరి రక్షింపబడిన వారిని సహితము ఆయన కోరుకుంటున్నది ఒకటే, మీ హృదయంలో నాకు చిన్న స్థానం ఇవ్వండి,
మీ హృదయంలో నాకు స్థానం ఇవ్వండి, మీ హృదయంలో నాకు చిన్న ప్లేస్ను కేటాయించండి అని ఆయన అడుగుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, హృదయము నీటి ఊట లాంటిది. ఉన్న నీటిని బట్టి దానిలో నుంచి తీయని జలమో లేక చేదు జలమో మరి నీరు ఊబికి ప్రవహిస్తూ ఉంటాయి. మరి నీటి ఊట లాంటి హృదయంలో దేవుని యొక్క జీవమనే వాక్యాన్ని నింపినప్పుడు జీవధారలు బయలుదేరతాయంటండి. ఏమొస్తాయి మన హృదయంలో నుండి? జీవధారలు బయలుదేరతాయి. అదే హృదయంలో నీవు పాపమును, చెడును, దుష్టత్వమును నింపినట్లయితే మరి అదే హృదయంలో నుండి జీవధారలకు బదులుగా ఏమొస్తాయో తెలుసా? నాశనపు ఆలోచనలు, నాశనపు తలంపులు వస్తాయి. కాబట్టి ప్రియదేని పిల్లరా, దేవుడు అంటున్నాడు కదా, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. హృదయంలో ఎవరైతే జ్ఞానమును, ఉపదేశమును, జీవవాక్కును నింపుకుంటారో వారి నోటికి ఏవి రావద్దు అంటున్నాడు దేవుడు. మూర్ఖపు మాటలు నోటికి రానీయకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకము. నా ప్రియదేని పిల్లలారా, హృదయములో జీవవాక్కును ఉంచుకున్న వారికి జీవపు మాటలే వస్తాయి. హృదయములో మరి ఆ యొక్క మరి మార్గము దేవుని యొక్క జీవవాక్కును ఉంచుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యపు మరి అక్షరాలు, దేవుని యొక్క వాక్యమే హృదయంలో ఉంచుకున్నప్పుడు మూర్ఖపు మాటలు ఎంత మాత్రమును మన నోటిలో నుండి రావు. హృదయమంతా దేవుని వాక్యముతో నిండిపోయినప్పుడు, హృదయమంతా దేవుని ఉపదేశాలతో, దేవుని ఉపమానాలతో, దేవుని యొక్క ఆజ్ఞలతో, దేవుని యొక్క మరి ఆయన చిత్తముతో నింపిపోయినప్పుడు మన నోటికి మంచి మాటలు వస్తాయి, జీవపు మాటలు వస్తాయండి. కుటిలమైన మాటలు ఎంత మాత్రం మన నోటి నుండి మనం ఉచ్చరించాం. ఎవరి హృదయం అయితే జ్ఞానముతో నిండి ఉంటుందో, ఎవరి హృదయం అయితే దేవుని యొక్క వాక్యముతో నిండి ఉంటుందో, వారి హృదయంలో మరి దేవుని యొక్క జీవధార బయలుదేరుతుంది. మన అలాంటి వ్యక్తి మాట్లాడితే జీవము కలిగిన మాటలే బయటకు వస్తాయి. కానీ ఈ రోజున చాలామంది హృదయములో దేవుని వాక్యమును ఉంచుకొనకుండా, హృదయములో దేవుని వాక్యానికి చోటివ్వకుండా తమ హృదయాలను చెరిపి వేసుకున్నవారు, తమ హృదయం నిండా పాపమును నింపుకొని, తమ హృదయం నిండా మనస్సు నిండా లోకపు తలంపులు, లోకుల ప్రవర్తనను నింపుకొని జీవపు మాటలు నోటికి రానేయకుండా నోటి నిండా మూర్ఖపు మాటలు పెట్టుకొని, పెదవుల నిండా కుటిలమైనటువంటి తలంపులు పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితము ఎలా ప్రారంభమైంది? దేవుడు నిన్ను ఎలా ప్రారంభమైతే ఆ ప్రారంభ దశ నుండి నిన్ను ఆయన పట్టుకొని నీకు రక్షణనిచ్చి లోకము నుండి నిన్ను వేరు చేసి నీ హృదయం నిండా ఆయన వాక్యమును నింపుతా ఉంటే, ఆ వాక్యానికి చోటివ్వకుండా వ్యర్థమైన వాటన్నిటినీ హృదయం నిండా నింపేసుకుని ఉన్నావా? నీ హృదయంలో దేవుని వాక్యము నివసిస్తూ ఉందా? నీ హృదయంలో దేవుని జీవవాక్కులు మరి అవి విత్తనములు విత్తినట్లుగా, విత్తనము మరి ఫలించినట్లుగా ఫలిస్తూ ఉందా? నీ జీవితంలో దేవుని వాక్యానికి, దేవుని ఆజ్ఞలకు, దేవుని కట్టడలకు, న్యాయ విధులకు స్థానం ఉందా? మరి దేవుని యొక్క లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయో తెలుసా? ఎవరైతే హృదయంలో జీవవాక్కును ఉంచుకొనలేదో వారు మూర్ఖపు మాటలు మాట్లాడతారు. వారి పెదవులు కుటిలమైన మాటలను ఉచ్చరిస్తాయి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో దేవుని లేఖనము ఇలా సెలవిస్తూ ఉంది. ఏంటో తెలుసా? మీ నోటితో కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. నా ప్రియ యవన బిడ్డలారా, యవన కుమార్తెలారా, మీ జీవితంలో, మీ హృదయంలో దేవుని జీవవాక్కును ఉంచుకొని ఉన్నారా? రక్షింపబడిన నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీ హృదయంలో దేవుని యొక్క జీవవాక్కును ఉంచుకొని ఉన్నావా? అయితే నీ నోటితో బూతులు వస్తున్నాయేమిటి? నీ నోటితో పోకిరి మాటలు వస్తున్నాయేంటి? నీవు మాట్లాడితే సరస్వక్తులు బయటకు వస్తూ ఉన్నాయేంటి? దేవుడు అంటున్నాడు కదా,
మన హృదయములో జీవవాక్కు లేకపోతే మీరు మూర్ఖపు మాటలు మీ నోటిని వస్తాయి. ఆ మూర్ఖపు మాటలు ఏంటో తెలుసా? బూతులు మాట్లాడతారు, పోకిరి మాటలు మాట్లాడతారు, సరస్వక్తులు బయటకు వస్తాయి. హృదయములో జీవవాక్కు లేకపోతే, హృదయములో దేవుని మాట లేకపోతే, హృదయములో దేవుని యొక్క ఉపదేశం లేకపోతే మన నోటి నుండి మూర్ఖపు మాటలు ఏమిటవి? బూతులు మాట్లాడతామట, పోకిరి మాటలు వస్తాయి, పోకిరి శ్రేష్టలు, సరస్వక్తులు. ఏది మాట్లాడినా మరి డబల్ మీనింగ్ డైలాగ్స్. ఈ రోజున చిన్న పిల్లవాడు మొదలుకొని వృద్ధుల వరకు కూడా ఇదే ట్రెండ్ అయిపోయిందని, ఇదేదో గొప్ప విషయం అని చెప్పి మరి బూతులు మాట్లాడుతూ, పోకిరి మాటలు మాట్లాడుతూ, సరస్వక్తులను ఉచ్చరిస్తూ బ్రతుకుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని జనాంగమా, రక్షణ పొందుకున్న నీకు నీ నోటి నుండా కృతజ్ఞత వచనమే రావాలి తప్ప నీ నోరు బూతులను, పోకిరి మాటలను, సరస్వక్తులను ఉచ్చరింపకూడదు. ఇది దేవుని యొక్క నియమము కానే కాదు, దేవునికి ఇష్టమైన కార్యము కానే కాదు. అందుకే భక్తుడు మరి ఎఫెసీయులకు పత్రిక రాస్తూ అంటున్నాడు కదా, మీరు కృతజ్ఞత వచనమే ఉచ్చరింపవలెను కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు అని మరి సంఘాన్ని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. నా ప్రియ రక్షణ పొందుకున్నటువంటి ప్రియ కుమారి కుమార్తెలారా, ప్రియ తల్లిదండ్రులారా, సహోదరి సహోదరులారా, మీరు మీ జీవితంలో మీ హృదయం నిండా జీవవాక్కును ఉంచుకొని ఉన్నారా? దేవుని వాక్యము ప్రతినిత్యము చదువుతూ ఉంటే ఆ వాక్యము మన హృదయంలో డిపాజిట్ అవుతుంది. మనం హృదయపూర్వకంగా ఆయన మాటలను ఆలకించినప్పుడు, హృదయపూర్వకంగా మరి మనం ఆయన జీవవాక్కును ఆలకించినప్పుడు మన హృదయంలో ఆ వాక్కు డిపాజిట్ అవ్వాలి. కానీ ఈ రోజున చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఏమి డిపాజిట్ అవుతూ ఉంది? హృదయం అనే పలక మీద ఏం రాయబడతా ఉన్నాయి అని ఆలోచన చేస్తే, ఒక మనిషిని ఎలా చంపాలి, ఒక మనిషిని ఎలా నాశనం చేయాలి, ఒక మనిషిని మరి కోకటి వేళ్లతో ఎలా పెకిలించి వేయాలి, ఒక మనిషిది ఉన్నది ఉన్నట్లుగా ఎలా లాగేసుకోవాలి, ఎలా వెళితే ఆ వ్యక్తిని మనము నాశనం చేయొచ్చు, ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు హృదయం నిండా నింపుకొని ప్రియ దేవుని జనాంగమ, మానవ జాతి పతన స్థితికి చేరిపోయింది. ఎలాంటి వారి కోసమో ఆయన 2 చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. ఎంతకాలము నా కుమారుడా, నా కుమార్తె ఈ జీవవాక్కును హృదయంలో భద్రం చేసుకోనకుండా అపాయకరమైన దినాల్లో బ్రతుకుతూ కూడా ఆ విషయాన్ని గమనించకుండా బ్రతుకుతావు? ఎంతకాలము నేను ఓపిక పట్టును, ఎంతకాలము నేను ఎదురు చూడను, నా చేతులు చాచి చాచి నేను అలసిపోతానేమో అన్నట్లుగా దేవుని మాటలు ఉంటున్నాయి. నా ప్రియదేని పిల్లరా, అయినా ఆయన చేతులు చాచి, ఆయన ఎంత ప్రేమమయుడండి, ఎంత కృపామయుడండి, ఎంత కనికర సంపన్నుడండి. ఆయన ఇంకనూ మన పాపములను క్షమించి ఆయన 2 చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఒక్కటే కోరుకుంటున్నాడు, నీ హృదయంలో చిన్న స్థానం ఇస్తే చాలు. ఆయన నీ హృదయంలో వచ్చి, నీ హృదయంలోనికి వచ్చి నీకు కావలసిన వాటన్నిటిని అనుగ్రహించడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి అలాంటి జీవపు మాటలు హృదయంలో ఉంచుకొనకుండా మూర్ఖపు మాటలతో పెదవుల నుండి కుటిలమైన మాటలు రాణిస్తూ దేవునికి దూరం అయిపోతా ఉన్నావా? దేవుడు అంటున్నాడు కదా 25వ వచనం, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. ఈ రోజున మరి యవన పిల్లలైన వారు, కుమార్తెలు, యవన కుమార్తెలు, యవన కుమారులు చాలామంది ఈ రకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు. వారు తిన్నగా చూడటం మానేశారు. అటు ఇటు చూడటం, పక్క చూపులు చూడటం, వార చూపులు చూడడం, ఇట్లాంటి లోక సంబంధమైనటువంటి ప్రవర్తనను తమ హృదయాలలో ఉంచుకొని ఈ రోజున మరి సోషల్ మీడియాలో మనం చూస్తే చాలామంది యవన బిడ్డలండి, ముఖ్యంగా యవన కుమార్తెలు తమ శరీరమును ఇతరులు మరి చూడాలని, తమ శరీరమును కప్పుకోవాలి, తమ శరీరమును కాపాడుకోవాలి అనే ఇంగిత జ్ఞానం లేకుండా
సోషల్ మీడియాలో ఎలా పడితే అలా ఏ ఏ యొక్క వస్త్రము పడితే ఆ వస్త్రమును ధరించి మాకు లైక్స్ కావాలి, మాకు షేర్స్ కావాలి, మమ్మల్ని అభినందించాలనేటువంటి పిచ్చితో ఈ రోజున జీవవాక్కును హృదయంలో ఉంచుకొనకుండా, జీవవాక్కుకు హృదయంలో స్థానం ఇవ్వకుండా లోకము దాని ఆశలతో నింపుకొని చాలామంది పతన స్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలాంటి వారి కోసం కూడా నా దేవుడు చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. ఎంతకాలము నా కుమార్తె, నా కుమారుడా, ఎంతకాలము నీవు చదువుకోమని నిన్ను కాలేజీకి పంపిస్తే నీకు జ్ఞానం ఇచ్చి అన్ని సబ్జెక్టుల్లో కూడా నీకు ఉత్తమమైనటువంటి మరి ఆ యొక్క ఆ రిజల్ట్స్ను దేవుడు అనుగ్రహిస్తూ ఉంటే దానిని మర్చిపోయి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ క్లాస్ ఫస్ట్, మరి కాలేజీ ఫస్ట్, ఆ యొక్క ఉత్తమమైనటువంటి మెరిట్స్ని దేవుడు నీకు ఇస్తూ ఉంటే నువ్వు విర్రవీగి నిన్ను నీవు చూసుకుని నీకు దానిని అనుగ్రహించిన దేవునిని విడిచిపెట్టి, దేవునిని పక్కన పెట్టి నిన్ను నీవు హెచ్చించుకొని నీ శరీరాన్ని, నీ దేహాన్ని పాడు చేసుకుంటా ఉన్నావు, నీ ఆలోచనలు పాడు చేసుకుంటా ఉన్నావు. నా ప్రియ యవన కుమారుడా, కుమార్తె, ఒక్కసారి జీవవాక్కును ఆలకించు, దేవుని ఉపదేశమును ఆలకించు. దేవుడు ఏం చెప్తున్నాడో విను, దేవుని మాటలను ఆలకించు, దేవుని మాటలను చెవియొగ్గు, దేవుని ఉపదేశాన్ని హృదయంలోనికి ఆహ్వానించు. నీవు బాగుపడతావు. నీలో ఉన్నటువంటి ఆ లోకపు పోకడలన్నిటినీ దేవుడు తీసేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి వారచూపులు చూస్తూ ఉన్నావా, అటు ఇటు చూస్తూ ఉన్నావా, నీ చూపులు ఎలా ఉన్నాయి, తిన్నగా ఉన్నాయా, అటు ఇటు చూసేదానిగా ఉన్నావా? ప్రిదేని పిల్లారా, నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలేను. అలా నీవు చూసినప్పుడు నీవు ఎక్కడ తొట్టిల్లవు, ఎక్కడ మరి నీవు ఆగిపోవు. నా ప్రియదేని పిల్లారా, మరి 26వ వచనంలో నీవు నడుచు మార్గమును సరళము చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములవుతాయి. ఎప్పుడు మన మార్గం సరళమవుతుంది అని అంటే మన హృదయంలో జీవవాక్కును ఉంచుకున్నప్పుడు. ఆయనే మార్గమైనటువంటి దేవుడు కనుక మన మార్గములన్నిటినీ ఆయన సరళం చేస్తాడు. నీవు నడిచే మార్గము మంచిది కాకపోతే, నీవు వెళ్ళేటువంటి త్రోవలన్నీ కూడా గుంటలమయమైపోయి ఉంటే, నీవు వెళ్ళే మార్గములో అనేక వలలు ఒడ్డి ఉంటే, ఆ వలలో నీవు చిక్కబడకుండా కాపాడదేంటో తెలుసా? నీ హృదయంలోనికి నీవు ఆహ్వానించిన జీవవాక్యే, ఆ జ్ఞానమే నిన్నేం చేస్తుందంటే మరి నీ మార్గాన్ని సరళం చేస్తుంది. నీ మార్గములన్నిటినీ కూడా ఆయన స్థిరముగా నింపుతాడంటండి, స్థిరపరుస్తాడంటండి. కాబట్టి మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో మరి ఏ రీతిగా రాయబడింది, మరియు కుంటికాలు బెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనడి, మీ పాదములకు మార్గములను సరళము చేసుకోండి అని చెప్పి అక్కడ భక్తుడు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఇదేం పిల్లారా, మూర్ఖపు మాటలు నోటిలో ఉంటే, పెదవుల నుండి కుటిలమైన మాటలు ఉంటే మన నోటికి ఏమొస్తాయి అన్నాడు? మరి పోకిరి మాటలు వస్తాయి, బూతులు వస్తాయి, సరసోక్తులు వస్తాయి అన్నాడు. మరి అదే మరి మాటలను, మూర్ఖపు మాటలు, మరి జీవపు జ్ఞానమును, దేవుని జ్ఞానమును హృదయంలో ఉంచుకొనకపోతే, దేవుని జీవవాక్కు హృదయంలో లేకపోతే ఏమొస్తాయో కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా మరి భక్తుడు అన్నాడు కదా, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటినన్నిటినీ విసర్జించుడి అని అక్కడ కొలస్సీ సంఘాన్ని హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. హృదయంలో జీవవాక్కున్నాడికి కోపం రాదు, ఆగ్రహం రాదు, దుష్టత్వము ఎంత మాత్రమో నివాసం చేయదు, దూషణ రాదు, మరి వారి నోట బూతులు అనేటువంటివి రానే రావు. ఎవరి హృదయంలో అయితే మరి జ్ఞానవాక్కులు ఉండవో, జీవవాక్కు ఉండదో వారిలో కోపం మనం చూస్తాం, వారి నిత్యము ఆగ్రహం చూపిస్తూ ఉంటారు, వారి హృదయం అంతా దుష్టత్వంతో నిండి ఉంటుంది. వారు దూషణ చేస్తూ ఉంటారు, ఎదుటివారిని దూషిస్తూ ఉంటారు, ఎదుటివారి మరి ప్రవర్తనను దూషిస్తూ ఉంటారు, ఎదుటివారి మీదకి మరి దొబ్బిగా వెళతానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాదు, వారు నోరు తెరిస్తే బూతులే,
కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, వీటన్నిటిని విడిచిపెట్టండి, వీటన్నిటిని విడిచిపెట్టాలి. ఇది సరి అయినటువంటి మార్గము కానే కాదు. కాబట్టి మనం నడిచే నడత, మన మార్గము సరళం అవ్వాలంటే మన హృదయంలో జీవవాక్కు ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఆ జీవవాక్యం మనకు జ్ఞానాన్ని తెచ్చిపెడుతుందని, మరి మన మార్గములన్నీ స్థిరపరచబడాలంటే మన హృదయంలో ఏముండాలి? జీవవాక్కు ఉండాలి. నా ప్రియ యవన కుమారుడా, కుమార్తెడా, మరి చివరిగా దేవుడు అంటున్నాడు కదా, నీవు కుడి తట్టునకైనను ఎడమ తట్టునకైనను తిరగకము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకును అని ఇక్కడ ఈ అధ్యాయిస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, మనము కుడి తట్టునకైనను ఎడమ తట్టునైనను తిరగకము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకునము. మరి దేవుడు మరి జ్ఞానము కలిగినటువంటి, మరి జ్ఞానము సంపాదించుకోవలసినటువంటి ఆవశ్యకత ఒక తండ్రి తన కుమారునికి ఎలా చెప్పగలడో, మరి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తన మరి కుమారుణ్ణి సొలొమోను మహారాజుని ఉపయోగించుకుని ఆయన ఎన్నో జీవపు మాటలు ఇక్కడ మన కొరకు వ్రాయించాడు. జ్ఞానయుక్తమైన మాట మనలను బ్రతికిస్తుంది. యవన కుమారులకు, యవన కుమార్తెలకు ఈ జ్ఞానవాక్కులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మరి ఈ జ్ఞానవాక్కులు ఎవరైతే హృదయంలో భద్రం చేసుకుంటారో వారి నోటికి మూర్ఖపు మాటలు రావు, కుటిలమైన మాటలు రావు. వారు అటు ఇటు చూడక తిన్నగా చూస్తారు. వారి మార్గమును సరళం చేసుకుంటారు, వారి మార్గములను స్థిరపరచుకుంటారు. అంతేకాదు, కుడికి కానీ ఎడమకి కానీ వారు తిరగక వారు కీడు నుండి తొలగిపోయి దేవుని యొక్క జీవ మార్గంలో నడుస్తారు, నీతిమంతుల మార్గంలో నడుస్తారు, మరి నిత్య జీవం పొందుకుంటారు. కాబట్టి ఈ రోజున నీ హృదయంలో జీవవాక్కుందా? నీ హృదయమును భద్రంగా కాపాడుకుంటూ ఉన్నావా? ఒకవేళ మూర్ఖపు మాటలు, కుటిలమైన మాటలతో నీ హృదయాన్ని మరి హృదయం నిండా పాపమును, చెడును, దుష్టత్వమును నింపుకొని ఉన్నావేమో. నీ హృదయములో ఏవి మరి డిపాజిట్ అయి ఉన్నాయి? ఈ ఉదయకాలమందు నిన్ను నీవు పరిశీలన చేసుకుని, నీ హృదయంలో జీవవాక్కు ఉందా? నీ హృదయంలో లోకపు పోకడలు ఉన్నాయా? ఏది నీ హృదయంలో ఉంది? నీ ఊరికినే కోపపడుతూ ఉన్నావేమో, ఊరికినే దుష్టత్వముతో మరి బూతులు మాట్లాడుతూ ఉన్నావేమో, అంటే నీ హృదయంలో జీవవాక్కు లేదని అర్థం. నీ ఊరికినే మరి కుటిలమైన మాటలు, సరస్వక్తులు నీ నోటి నుండి వస్తూ ఉన్నాయేమో, నీ నోరు తెరిచినప్పుడల్లా పోకిరి మాటలు వస్తూ ఉన్నాయేమో, నీ హృదయంలో జీవవాక్కు లేదు. నిన్ను నీవు పరిశీలన చేసుకుని నీ హృదయం నిండా జీవవాక్కును, దేవుని జ్ఞానాన్ని నింపుకొని బ్రతకమని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎలా బ్రతుకుతూ ఉన్నావో నిన్ను నీవు పరిశీలన చేసుకుని ప్రభు సన్నిధిలో ఇప్పుడైనాను నీ ప్రవర్తనను, నీ హృదయం నిండా మరి ఉన్నటువంటి ఆ లోకాన్ని, ఆ లోకపు పోకడలన్నిటిని విడిచిపెట్టి దేవుని జీవవాక్కుతో ఆయన ఉపదేశమును మరి నీ హృదయం నిండా నింపుకొని నీవు జీవములోనికి రావాలని ప్రభు పేరు మనవి చేస్తావన్నాను. దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించునుగాక. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకు వందనాలు తండ్రి. ఈరోజు హృదయంలో జీవవాక్కును ఉంచుకొనకుండా మరి నోటితో, హృదయముతో, మనస్సుతో, తలంపులతో పాపం చేస్తున్నటువంటి వారు, నీ వాక్యానికి వ్యతిరేకంగా ఆయన దూషిస్తున్నవారు, నైనా సరస్వక్తులు, పోకిరి మాటలతో తమ హృదయాన్ని నింపుకున్నవారు అనేక మంది లోకములో పెరిగిపోతా ఉన్నారయ్యా. అయ్యా, అట్టి వారందరూ మరలు కొల్పబడి నీ జీవవాక్కును హృదయమును నింపుకొని నీ వాక్యమును నైనా హృదయమైన పలక మీద డిపాజిట్ చేసుకుని నీవిచ్చే మహిమను, నీవిచ్చే నిత్యరాజ్యమును పొందుకోవటానికి వారసులుగా ఆయన వారిని తయారు చేయమని. ఎందరైతే ఇట్లాంటి మూర్ఖపు మాటలతో జీవవాక్కును హృదయంలో ఉంచుకొనకుండా పాడైపోతూ ఉన్నారు, చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు అందరినీ మీ పాదాల చెంతకు తెస్తా ఉన్నాను. ఈ మాటలు విన్నవారు ఎవరైనా సరే నాయన మరలు కొల్పబడి, అయ్యో నా హృదయం నిండా పాపం ఉంచుకున్నానే, నా హృదయం నిండా పోకిరి మాటలు, నా హృదయం నిండా సరస్వక్తులు, నా నోటి నిండా దుష్టత్వము, నా నోటి నిండా పాపపు మాటలు ఉన్నాయే, వాటన్నిటిని నేను మార్చుకుంటాను. నా దేవుడు నా కోసము ఏం చేశాడో, నా దేవుడు నాకు ఏమిస్తానంటున్నాడో దాన్ని గమనించి నాయన అయ్యా, ఇదిగో నీలోనికి వచ్చి మరలు కొల్పబడిన వారే అయ్యా నిత్య జీవమునకు వారసులగినట్లుగా తయారు చేయమని
అయ్యా అలాంటి మనసు ఎవరిలోనైనా పుట్టి ఉంటే అట్టి మనసును స్థిరపరిచి నీ వాక్యమనే జీవపు వాక్కును వారి హృదయంలో నింపి అయినా కన్నుల ఎదుటి నుండి దానిని పోనీయకుండా జాగ్రత్తగా కాపాడుకునే వారిగా తయారు చేయమని ముఖ్యంగా యవన బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తా ఉన్నానయ్యా. ఈ రోజున లోకము దాని ఆశలతో గతించిపోతున్నటువంటి వారిలో మరి ప్రథమంగా యవన బిడ్డలే ఉంటూ ఉన్నారు. వారి దేహాలు శరీరాలను మలిపరుచుకొని వారి ఆలోచనల తలంపులను పాడు చేసుకొని అపవాదికి తొత్తులుగా మారిపోయినటువంటి యవన బిడ్డలను మీ పాదాల చెందకు తెస్తా ఉన్నానయ్యా. వారందరినీ నాయన మీరు దృష్టించమని వారి మీద మీ కనుదృష్టి వచ్చి ఇలాంటి దుష్టత్వంలో ఏ ఎవరి కుమారుడు కుమార్తె పడకుండా నాయన ఎవరి మాటలకు ఎవరి ప్రలోభాలకు లొంగకుండా నీ జీవ వాక్కును హృదయంలో ఉంచుకొని జీవ మార్గంలో నడిచే భాగ్యం అనుగ్రహించమని తిన్నని మార్గంలో అటు ఇటు చూడక తిన్నగా చూసేవారిగా అటు ఇటు వెళ్లకుండా మార్గమును సరళం చేసుకొని మార్గాన్ని స్థిరపరుచుకునే వారిగా వారిని మార్చమని ఈ దినమే చేయు పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య దివ్య నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.